హలో మై ఫ్యూచర్ ఆఫీసర్స్. కోతికి, పిల్లికి పంచాయతీ అయితే, ఆ పంచాయతీ తీసుకొని వచ్చి ఇంగ్లీష్‌లో ఇడియమ్‌గా వాడారంట. ఇంతకీ ఆ ఇడియం ఏంటో తెలుసా? క్యాట్ స్పా. ఇంతకీ ఆ పంచాయతీ ఏంటో చూద్దాం రండి. ఒక దగ్గర మంటల్లో నట్స్‌ని రోస్ట్ చేస్తుంటే, కోతి ఆ నట్స్‌ని చూసి తినాలి అనుకుందట. కానీ మంటల్లో చేయి పెడితే ఎక్కడ తన చెయ్యి కాలిపోతుందనుకోని, దగ్గరలో ఉన్న ఒక పిల్లిని పిలిచి, మాయ లేదు, మంత్రం లేదు అని చెప్పి, మాయ మాటలన్నీ తనకి చెప్పి, తన యొక్క పాదంతో ఆ మంటల్లో ఉన్న నట్స్‌ని బయటికి తీపిస్తది. నట్స్ అయితే తీసింది కానీ, పాపం పిల్లి పాదం అనేది అప్పుడు కాలిపోతదనమాట. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏటంటే, కోతి తన అవసరాన్ని బట్టి పిల్లి యొక్క పాదంని యూజ్ చేసుకొని తన అవసరాన్ని తీర్చుకుంది. సో, ఇక్కడ క్యాట్ స్పా అనే ఇడియమ్‌కి అర్థం ఏంటంటే, ఏ పర్సన్ యూజ్డ్ యాస్ ఎ టూల్ బై ఎనదర్ అని అర్థం అనమాట. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పంచాయతీల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.